నమస్తే మిత్రులారా. గత 2 వారాలుగా తెలంగాణను ప్రధానంగా పట్టణ ప్రాంతాలను హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఒక మోస్తారు మండల స్థాయి, జిల్లా స్థాయి ప్రాంతాల్లో కూడా గత 2 వారాలుగా ఒక పెద్ద రాజకీయ దుమారం నడుస్తుంది. అదేంటంటే మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక వాదన బలంగా మన ముందుకొచ్చింది. అయితే దీని మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి సమాచారం వస్తుంది కూడా. రోజువారీగా అనేక విషయాలు దీని మీద చర్చ పెట్టిన వాళ్ళున్నారు. దాంట్లో ప్రధానంగా ఏమిటంటే చాలా సంవత్సరాలు మా నీళ్లు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మా అవకాశాలు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలి, అలా నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన అని ఈ 5 ప్రధానమైనటువంటి అంశాల పునాదిగా తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఏ ప్రజారాశులైతే తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా, కొన్ని తరాలుగా కుల వ్యవస్థ ద్వారా నష్టపోయినటువంటి దళితులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, లేదా ఉత్పత్తి కులాలుగా సంబంధించినటువంటి బహుజన కులాలు కావచ్చు, ఇంకా కులానికి సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా బతుకుదెరువు కోసం కష్టపడుతున్నటువంటి ఇతర ప్రజారాశులు కూడా ఆశించింది ఏమిటి? తెలంగాణ వస్తే మానవీయ కోణం నుంచి ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం చేయబడుతుంది. తెలంగాణ సాధించుకుంటే ఆంధ్ర లేదా తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క సామాజిక సాంస్కృతిక ఆధిపత్యం తగ్గి ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణకు ఉన్నటువంటి సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టుకోవచ్చని ఆశపడ్డారు. మొత్తంగా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా సొంతగా తమ కాళ్ళ మీద నిలబడి తమను తాను సంరక్షించుకునేటువంటి వృత్తి కులాల యొక్క ఆధునీకరణ జరుగుతుంది. దానికి ప్రభుత్వాలు సహకరించాలని ఒక మౌలికంగా చూస్తే తెలంగాణ సమాజం అంతా కూడా ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తుందని, రాజకీయంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరుగుతుందని, సామాజికంగా చాలా వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ అసమానతలు తొలగిపోయి తెలంగాణ భూభాగంలో నివసిస్తున్న ప్రజారాశుల మధ్య ఒక శాంతి, సామరస్యత, సాంస్కృతిక ఔన్నత్యం, బహుళ సంస్కృతులను గౌరవించేటువంటి ఒక మానసిక పరిపక్వత ఇవన్నీ జరుగుతాయని ఆశించినాం ఉద్యమంలో భాగంగా. అయితే ఇప్పుడు దీనికి మరి గుజరాత్ నుంచి లేదా రాజస్థాన్ నుంచి ప్రారంభ దశలో కొంతమంది వ్యాపారస్తులు వచ్చినారు. వ్యాపారస్తులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత అక్కడి నుంచి కూడా కొంతమంది పొట్ట చేత పట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకు వారసత్వంగా లేదా వాళ్ళ జీవిత భాగంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ట్రేడ్ అండ్ బిజినెస్ అనేటువంటి ఆ వ్యాపకాన్ని ఇక్కడున్న అవకాశాలు వినియోగించుకొని ఎదిగిన వారు కూడా ఉన్నారు. సమస్య అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో కూడా 1994, 98లో కూడా కామ్రేడ్ మారోజు బీరన్న తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ కార్యాచరణ సమితులు అని చెప్పేసి ఆనాడు బుద్ధిజీవులు ఆలోచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతం అనేది ప్రధానంగా తెలంగాణేతర ప్రాంతాలకు సంబంధించిన పెట్టుబడిదారుల చేత, తెలంగాణేతర ప్రాంతాలకు సంబంధించిన రాజకీయ నాయకుల చేత, తెలంగాణేతర ప్రాంతాలకు సంబంధించినటువంటి బిజినెస్ పీపుల్ చేత నష్టపోతుందని చెప్పేసి గుర్తించడం జరిగింది. అందుకని వారు ఒక ప్రతిపాదన కూడా చేసినారు. ఏమన్నారంటే తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళు కాకుండా వాళ్ళు మార్వాడీస్ కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపార వ్యవస్థలు కావచ్చు, ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించినటువంటి స్థిరాస్తులైనటువంటి భూమి, ఇతర వనరులలో వాళ్ళకి సంపూర్ణమైన స్వేచ్ఛనివ్వడం ద్వారా ఇక్కడ తెలంగాణ ప్రాంతం నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్లు పెట్టాలని అప్పుడే వాళ్ళు ప్రతిపాదించినారు. ఆ ప్రతిపాదనను అటు రాజకీయ పార్టీలు కానీ, ఇటు సభ్య సమాజం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ ఈ వాదన వస్తుంది. కానీ దీనికి ఇమ్మీడియట్‌గా కారణం ఏమిటి అనంటే ఆగస్టు 1వ తారీఖు నాడు ముండా మార్కెట్, సికింద్రాబాద్‌లో ఉన్న ముండా మార్కెట్‌లో నివసించేటువంటి ఒక ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రధానంగా అందులో మళ్ళీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన సాయి కిరణ్ అనేటువంటి ఒక యువకుడు ఆ ముండా మార్కెట్‌లో భాగంగా ఎస్కే జ్యువెల్లరీ అనేటువంటిది మార్వాడీలకు సంబంధించిన జ్యువెల్లరీ.
ఆ జ్యువెలరీ పక్కన ఆ రోడ్ మీద వాళ్ళు కారు పెట్టుకొని ఉన్నారు. ఎస్కే జ్యువెలరీ యజమానులు. అతను బైక్ మీద వస్తూ దారికి అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయమని చెప్పేసి అడిగే క్రమంలో బండి హారను కొట్టడం జరిగింది. బండి హారన్ ఒకేసారి గాకుండా కొంత ఆ బండిలో కూర్చున్నటువంటి మార్వాడి సేట్లకు ఇరిటేటింగ్‌గా అనిపించే విధంగా కూడా ఆ బండి హారన్ కొట్టి ఉంటాడు. జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఈ సాయి కిరణ్ అనే అతను ఎస్‌కే జ్యువెల్లరీకి సంబంధించినటువంటి వాళ్ళకి తెలుసు ఇతనెవరో. ఇతను దళితుడని తెలుసు. అతను అదే ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలుసు. అందుకని బహుశా పూర్వాపరాలన్నీ తెలుసు కాబట్టి హారన్ కొడుతున్నవాడు ఒక షెడ్యూల్ కులాల వాడు. అందులో ఈ ప్రాంతానికి సంబంధించిన వాడనేటువంటి ఆ అవగాహన ఉండి, అవగాహనతోనే, స్పృహతోనే, కాన్షియస్‌నెస్‌తోనే కారు అద్దాలు తీసి, ఒక తక్కువ జాతికి సంబంధించినటువంటి ఒక వాడా అని చెప్పేసి, ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడడానికి, చెప్పడానికి వీలు లేని అనేక అసభ్యకరమైనటువంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్‌ని వాడి, ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి జరుగుతుంటే, అదే ప్రాంతానికి సంబంధించిన సాయి అనేటువంటి ఒక ముదిరాజు యువకుడు, అతని ఫ్రెండు అతనొస్తే అతని మీద కూడా దాడి చేసినారు. ఆరకటికి సంబంధించిన ఇంకొక మిత్రుడి మీద కూడా మొత్తం ముగ్గురు మీద దాడి చేసినారు. సాయి కిరణ్, సాయి అట్లాగే ఈ వీళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎవరు దాడి చేసినారంటే, సికింద్రాబాద్ ప్రాంతంలో మూండా మార్కెట్‌లో ఉన్నటువంటి ఎస్‌కే జ్యువెల్లరీకి సంబంధించినటువంటి మార్వాడీలు. ఈ ఇది ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదము గతంలో వ్యక్తిగతంగా చిన్న చిన్న సమూహాల మధ్య చర్చకున్నటువంటి అంశము కాస్త దాడి చేసి ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేంత వరకు దాకా చేతికి ఏదొస్తే అది బకెట్లతోని, చైర్‌లతోని, కుర్చీలతోని ఎట్లా పడితే అట్లా విచక్షణ రహితంగా, అమానవీయంగా, ఒక మూర్ఖంగా దాడి చేయడం ద్వారా అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా బహుశా ఒక్కసారిగా తెలంగాణ వాదాన్ని గతంలో మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి కులాలకు, అట్లాగే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్‌కి మొత్తంగా రెక్కాడితే గాని డొక్కాడని ప్రజా రాశులకు సంబంధించిన ప్రజలలో నిజమైన వెలుగులేమి రాలేదు, నిజమైన మార్పు ఏమి రాలేదని ఆలోచిస్తున్న ఆలోచన పరులంతా కూడా ఇవాళ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ మార్వాడి గో బ్యాక్, రాజస్థాన్ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేయడం జరుగుతుంది. ఇది ఈ కాంటెక్స్ట్‌లో ఇవాళ మొత్తము సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద చాలా స్పందిస్తున్నది. అనేక వాదాలు, ప్రతివాదాలు, సంవాదాలు జరుగుతున్నాయి. అయితే దీని మీద ఏంటి అనంటే, ఒకవైపు మార్వాడి గో బ్యాక్ అని మాట్లాడుతున్నటువంటి హ్మ్, వాళ్ళు గాని, వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నది ఎవరంటే, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులు కొంతమందున్నారు దాంట్లో. ఇంకా పూర్తి స్థాయిలో దాంట్లో కవులు, కళాకారులు, రచయితలు ఇంకా ఇన్వాల్వ్ కాలే. ఒకరిద్దరు కొంత పేరెన్నికగానే నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ మధ్యల గత 2, 3 రోజుల క్రితం ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వారు కూడా కొన్ని ప్రతిపాదనలు చేసినారు. వారు ప్రధానంగా చేస్తున్నది ఏందనంటే, ఒక 5,00,000 జనాభా కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మార్వాడీలు కానీ, లేదా తెలంగాణేతర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఏ రకమైనటువంటి అంటే బిజినెస్ గాని, ట్రేడ్ గాని, లేదా స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే, ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన స్థానికులకు అవకాశాలు, పని దొరుకుతది, జీవనాధారం కోల్పోకుండా ఉంటదని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇవి కొంత ఆలోచించవలసినటువంటి అంశాలే. అయితే ప్రధానంగా గుజరాత్ నుంచి, లేదా రాజస్థాన్ నుంచి, లేదా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. దాదాపు నిజాం లోనే ఒకవైపు 1920, 1930, 40 ఆ ప్రాంతంలో మొత్తంగా దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు, విద్యా వ్యవస్థలో కొంత మౌలికమైనటువంటి ఆధునిక సంస్కరణలు జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇవాళ తెలంగాణ అంటున్నాం. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం అనేది. హైదరాబాద్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతం కావచ్చు, లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా విద్యారంగంలో, ఇతర శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు, మరి ఆ ప్రజలతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ పాలకులు కూడా
ప్రధానంగా 1940, 50 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రం నిజాంల పరిపాలనలో ఉన్నప్పుడు ఆర్థికంగా గూడా చాలా కరువు కాటకాలతో చితికిపోయినటువంటి సందర్భంలో మొత్తం ఇక్కడ పాలకుల యొక్క ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునర్ నిర్మాణం చేయడం కోసం అని జెప్పేసి మార్వాడీలను అప్పుడు పాలకులే ఇక్కడికి ఆహ్వానించినారు. అట్లా ప్రారంభమైన అంటే 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలుకుంటే ఇయాల 21 దాదాపు 200, 300 సంవత్సరాల నుంచి ఒక్క మార్వాడీలు కేవలం గుజరాత్ నుంచి లేదంటే ఆహ్, రాజస్థాన్ నుంచే కాదు. ఒక రకంగా హైదరాబాద్‌కి లేదా తెలంగాణకు, హైదరాబాద్‌కు, హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న కర్ణాటక నుంచి వలసలున్నాయి, తమిళనాడు నుంచి వలసలున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచున్నారు, మహారాష్ట్ర నుంచున్నారు. అందుకే నీకు హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీకెళ్తే, ఇప్పుడు ఈ విస్తరించిన హైదరాబాద్ కాకుండా, ప్రధానంగా అప్పుడున్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఎక్కడికెళ్ళినా గూడా మార్వాడీస్ ఉంటారు, గుజరాతీస్ ఉంటారు. అట్లాగే నీకు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళుంటారు. తర్వాత కర్ణాటక నుంచి వలస వచ్చిన వాళ్ళున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు. వీళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఈ భూభాగంలో, ఇక్కడ సంస్కృతిలో, ఇక్కడ జీవన విధానంలో వాళ్ళు మమేకమైనారు. ప్రధానంగా వచ్చిన వాళ్ళందరూ కూడా 2 వర్గాలుగా వచ్చినారు. ఒకటేమో పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా బ్యూరోక్రసీలో భాగంగా వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళని ఆనుకొని రాజస్థాను, గుజరాతు, మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లో ఇప్పుడిప్పుడు కాస్త అభివృద్ధి చెందుతున్నారు గానీ 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో చాలా కరువు ప్రాంతం అక్కడ. మొత్తంగా గూడా ఇసుక నేలలు, దుబ్బ నేలలుంటాయి. కాబట్టి వ్యవసాయ రంగం పెద్దగా అభివృద్ధి చెందలే. అట్లా కరువు కాటకాలతోని అక్కడ సఫర్ అయితున్నటువంటి చాలా సమూహాలు. మార్వాడి అంటే కులం కాదు వాస్తవానికి. మార్వాడీలంటే రాజస్థాన్ నుంచి గాని, గుజరాత్ నుంచి గాని, మహారాష్ట్ర నుంచి గాని, ఉత్తరప్రదేశ్ నుంచి గాని, తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అందులో ఎస్సీలున్నారు, అందులో బీసీలున్నారు, అందులో ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళున్నారు, అందులో వైశ్యులున్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళున్నారు. అందులో ఈ 100, 150 సంవత్సరాల కాలంలో బాగా ఎదిగొచ్చి ఇక్కడ మామూలు టీ కొట్టు నుంచి అక్కడి నుంచి మొదలుకుంటే చాలా అత్యున్నతమైన స్థాయికి ఎదిగినటువంటి సేట్లున్నారు, మార్వాడీలున్నారు, బిజినెస్ పీపులున్నారు, ట్రేడింగ్‌లో వచ్చినారు, అన్ని రంగాలలో విస్తరించినారు. కాబట్టి చూడడానికి గ్లేరింగ్‌గా వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళ సమస్య ఏంటంటే గో బ్యాక్ అని నినదిస్తున్నటువంటి తెలంగాణ వాదులు మాట్లాడుతున్నది కొంత న్యాయమైనటువంటి డిమాండే. అదేంటంటే గో బ్యాక్ అనేది న్యాయమైనదా అనేది కాదు నేననేది. ప్రస్తావిస్తున్న అంశాలేమిటంటే మార్వాడీలు గుజరాత్ నుంచి ప్రధానంగా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలసొచ్చినటువంటి వాళ్ళు, లేదా మహారాష్ట్ర నుంచి వలసొచ్చినటువంటి బ్రాహ్మణులు గావచ్చు, పార్షిలు గావచ్చు, వీళ్ళందరూ కూడా. అట్లాగే గుజరాత్ లేదంటే ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చినటువంటి ఈవెన్ ముస్లిమ్స్ కూడా మనకు సంఖ్య తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కనబడతలేరు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా ట్రేడ్‌లోకి, వ్యాపార వ్యవస్థలోకి చొరబడ్డారు. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులను మొదలుకుంటే హార్డ్‌వేర్ గావచ్చు, సాఫ్ట్‌వేర్ గావచ్చు, బంగారం గావచ్చు, దుస్తుల వ్యాపారం గావచ్చు, రెడీమేడ్ షాపులు గావచ్చు, గిఫ్ట్ షాపులు కావచ్చు, అసలు యూ నేమ్ ఎనీథింగ్ అన్నీ గూడా వాళ్ళ చేత ఆక్యుపై చేయబడ్డాయి. ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా గుప్పిట్లో పెట్టుకొని దాన్ని నిర్దేశిస్తున్న వాళ్ళు, దాని దిశను నిర్దేశిస్తున్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే అనేటువంటిది ఒక వాదన ఉంది. అంతేకాకుండా ఈ మార్వాడీసుల రూపంలో వచ్చినటువంటి గుజరాతీ లేదా రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ప్రభుత్వానికి కూడా న్యాయంగా చెల్లించవలసినటువంటి జీఎస్టీ గాని, పన్నులు గాని చెల్లించట్లేదు. ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పర్మిషన్‌లు తీసుకొని వ్యాపారాలు చేయట్లేదు. మొత్తంగా అటు వ్యాపార రంగంలో కావచ్చు, ఇతరేతర రంగాల్లో కూడా అన్ని రంగాల్లో విస్తరించినారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. సేవల రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, చివరికి గ్రామాలకు కూడా వాళ్ళు తాకినారు. చిన్న చిన్న గ్రామాలకు కూడా వాళ్ళు వచ్చేసినారు. చిన్న చిన్న స్వీట్ హౌజుల రూపంలో కావచ్చు, లేదా కిరాణా షాపుల రూపంలో కావచ్చు, లేదంటే రోజువారీ మామూలు సామాన్య వ్యక్తులకు కూడా కావాల్సినటువంటి గార్మెంట్స్ దుకాణాలు కావచ్చు, ఛాయ్ దుకాణాల నుంచి మొదలుకుంటే, ఛాయ్ కొట్టు నుంచి మొదలుకుంటే, స్వీట్ హౌజుల నుంచి మొదలుకుంటే, ఈవెను ఏ వస్తువైనా చిన్నది గాని, పెద్దది గాని ఏదైనా కూడా వాళ్ళ షాపులలోనే ప్రజలు కొనే విధంగా వాళ్ళు
ఆ నిర్మాణం చేసుకున్నారు. ఉత్పత్తి వాళ్ళే చేస్తారు. సరఫరా వాళ్ళే చేస్తారు. అమ్మడం గూడా వాళ్ళే అమ్ముతారు. మొత్తం నెట్‌వర్క్ కింద నుంచి మీద దాకా వాళ్ళే ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలతో పోల్చుకుంటే ప్రధానంగా తెలంగాణ భూభాగంలో పుట్టి, పెరిగి ఈ నేలలో ఉండి, ఇక్కడ వ్యాపారం చేసినటువంటి కోముటి వాళ్ళకి గూడా నష్టం జరుగుతుంది. ఆర్యవంశ కులాలు గూడా నష్టపోతున్నాయి. అట్లాగే బట్టలు నేసేటువంటి నేతన్నలు గూడా నష్టపోతున్నారు. అట్లాగే ఈ కమ్మరి గాని, కుమ్మరి గాని, లేదంటే ముఖ్యంగా ఈ విశ్వకర్మ అంటారు. గోల్డ్ స్మిత్ వాళ్ళు గూడా నష్టపోతున్నారు. ఎందుకంటే మొత్తం గూడా జ్యువెల్లరీస్ వచ్చేసినాయి. ఒక హైదరాబాదు, సికింద్రాబాదు జిల్లా పట్టణాలే కాదు, ఈవెన్ మండలాల్లో కూడా వాళ్ళే వచ్చేసి, వాళ్ళే జ్యువెల్లరీ షాప్ పెట్టుకొని, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్పత్తి కులాలను ఒక రకంగా మళ్ళీ ఒక ఎంప్లాయీస్‌గా జీతగాళ్ళగా పెట్టుకొని పనిజేస్తున్నారు. ఆ రకంగా చూస్తే తెలంగాణ ఉద్యమం గిందుకోసం చేసుకున్నామా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థను సమూలంగా సంస్కరించాలి. ఇది వీళ్ళని బయటకి పంపిస్తే తప్ప మన ఆర్థిక వ్యవస్థ బాగుపడదని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా కల్తీ వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. ఆహార పదార్థాలు కల్తీనే, దుస్తులు కల్తీనే, బంగారం కల్తీనే, వెండి కల్తీనే. ఏ వస్తువు తీసుకున్నా గూడా చూడడానికి చాలా బ్రాండెడ్ వస్తువు కనబడుతది. కానీ వాస్తవానికి అవన్నీ నాసిరకం వస్తువులు. అంతా కల్తీమయమైపోయింది. ఫుడ్ గావచ్చు, ఏదైనా గూడా. ఎక్సెప్ట్ మాంసము, మద్యం తప్ప. మిగతా అన్ని రంగాల్లో కూడా వాళ్ళే వచ్చేసినారని, బినామీలుగా కూడా ఈ మధ్య కాలంలో ఈ బార్ షాపులను, తర్వాత రెస్టారెంట్‌లను కూడా వాళ్ళే స్థాపిస్తున్నారని జెప్పేసి, ఇట్లా రకరకాల వాస్తవ విషయాలే ప్రస్తావిస్తూ ఇవాళ చాలామంది మార్వాడి గో బ్యాక్ అని జెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇది న్యాయమైనదే కదా! అని అనిపిస్తుంది మనకు. వాస్తవం న్యాయమైనదే. కానీ నేను ప్రతిపాదించే అంశం ఏంటంటే, ఎప్పుడో 19వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ భూభాగంలో ఉండి, ఏ ప్రాంత వాసులైనా గూడా మరి ఆ రకంగా చూసుకుంటే, భారత రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు లైఫ్, రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఒకటుంది. భారత రాజ్యాంగం ఏందంటే మనది సమైక్య రాజ్యం. ఈ సమైక్య రాజ్యంలో ఎవరి ఎవరైనా కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా భారతదేశంలో ఎక్కడికైనా ఎళ్లి స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, ఆస్తులను కలిగి ఉండవచ్చు, జీవన విధానాన్ని వాళ్ళ జీవన భృతికి ఆధారమైన వృత్తిని చేపట్టవచ్చనేది చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. ఆ కోణం నుంచి ఆలోచించినప్పుడు తెలంగాణ వాదులమైన మనం కూడా వారిని కరాఖండిగా ఇక్కడి నుంచి ఎళ్ళిపోమని చెప్పేటువంటి ఒక చట్టబద్ధమైన అవకాశం అయితే లేదు. అయితే అందులోనే మరి రైట్ టు లైఫ్ అంటే ఎక్కడైనా కూడా అది మార్వాడీస్ కావచ్చు, లేదా ఇతరులు ఎవరైనా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక జీవన విధానాన్ని ధ్వంసం చేస్తూ, ఆధిపత్యం చేస్తూ, దోపిడీ చేస్తూ, ఆర్థిక అన్యాయాలకు పాల్పడుతూ ఉంటే మరి అది రైట్ టు లైఫ్ కింద ఎందుకొస్తది? వాస్తవంగా నష్టపోతున్నవాడు గదా! రైట్ టు లైఫ్‌ను క్లెయిమ్ చేయవలసిందని గూడా ఒక వాదన మనకు ఈ మధ్య ఇనపడుతుంది. ఇవి 2 నిజాలే. కానీ ఇవాళ నా వరకు నేనేం ఆలోచిస్తున్నానంటే, మరి గుజరాతీలు అంటే రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ పెట్టుబడిదారులు, ఈ ఈ పెట్టి బూర్జువాలు లేదంటే ఈ కాంపౌండర్ బూర్జువాలే వీళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలను ధ్వంసం చేశారా? స్వర్ణకారులు నష్టపోవడానికి, లేదంటే బహుజన కులాలుగా చెప్పబడుతున్న కమ్మరులు, కుమ్మరులు, వడ్ల వడ్డరి వాళ్ళు, లేదంటే కమ్మరి వాళ్ళు, విశ్వకర్మ వాళ్ళు, యాదవులు, లేదంటే గౌడ్సు, మాలలు, మాదిగలు మనందరం నష్టపోవడానికి వీళ్ళే ప్రధాన కారణమా? వీళ్ళు మాత్రమే ప్రధాన కారణమా? మళ్ళీ గతంలో చేసినటువంటి పొరపాటే మా సహోదర ఉద్యమకారులు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. డెఫినిట్‌గా వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎలా మనము దాన్ని పరిష్కరించుకోవాలి, దానికి రాజ్యాన్ని బాధ్యులు చేయకుండా మళ్ళీ ప్రజారాస్తులను మార్వాడి గో బ్యాక్ అని మాట్లాడడంలో మరి మళ్ళీ మనం ఏమన్నా పొరపాటు చేస్తున్నామని ఆలోచించవలసిన అవసరం లేదా అని చెప్పేసి ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే కల్తీ వ్యాపారం చేస్తే, వస్తువులను కల్తీ చేస్తే, ఆహారాన్ని కల్తీ చేస్తే, లేదంటే వ్యాపార రంగాన్నే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా వ్యాపారాలు చేసి కోట్ల పడిగెత్తుతున్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పాలకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, మొత్తంగా రాజ్య యంత్రాంగం ఏం చేస్తుంది? అంటే మార్వాడీలు, గుజరాతీలు, మార్వాడీలు ఇచ్చేటువంటి రాజస్థాన్ మార్వాడీసు లేదా గుజరాత్ మార్వాడీసు
మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పార్సీలు లేదంటే చిట్పా బ్రాహ్మణులు ఇస్తున్నటువంటి లంచాలకు వీళ్ళు మరిగారా మరి ఉద్యోగ సమయంలో ఉన్నవాళ్ళు? మరి వాళ్ళనెందుకు మనం ప్రశ్నించట్లేదు? గతంలో తెలంగాణ వాదాన్ని భుజానేసుకొని జైలుకు పోయినాం, రక్తాలు బారినాయి, 1200 మంది మరణించినారు. మన శత్రువు ఎవరనంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరం అని అన్నాం. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులే మనకు నష్టం చేసినారు. ఇప్పుడు కూడా మరి మార్వాడి గో బ్యాక్ అంటున్నాం. మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు మార్వాడి డెఫినెట్‌గా మార్వాడి నుంచి జరుగుతున్న నష్టాన్ని మనం సవరించుకోవాల్సిందే. దాన్ని పరిష్కార మార్గం వెతకాలి. కానీ మార్వాడి గో బ్యాక్ పేరు మీద కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాలల్ని, మాదిగల్ని, సబ్బండ కులాలని ఎట్టి ద్వారా ధ్వంసం చేసిన వాళ్ళు కుంటోలు కాదా? అరే మరి ఆదిలాబాద్ జిల్లాలో మరి కొమరం భీం జంగల్ జమీన్ అని ఎందుకు కొట్లాడిండు? ఆదిలాబాద్‌లో ఉన్నటువంటి గోండ్లను లేకపోతే చెంచులను లేదంటే ఈ మొత్తం ఆదివాసులను దోసుకు తిన్నదెవరు? అంటే ఈ ప్రాంతంలో ఉన్న కుంటోలు కాదా? కుంటోళ్ళైనా, మార్వాడీలైనా ఆ మాటకొస్తే ఏ మనిషి అయినా ఎవడైనా వ్యాపారంలోకి పోతున్నాడంటే ఎంతో కొంత కల్తీ చేస్తాడు. కౌటిల్యుడు ఒక మాట అంటాడు. కౌటిల్యుడు ఏమంటాడంటే, వ్యాపారం అంటేనే ఎంతో కొంత అవినీతి ఉంటది. ఎంతో కొంత కల్తీ ఉంటది అని అంటాడు. అది వినడానికి చాలా మనకు నచ్చకపోవచ్చు కానీ వాస్తవం. మామూలుగా మనకు అవకాశం ఇచ్చినా పాలమ్మటోడు కూడా కొన్ని నీళ్లు పోయకుండా పాలు అమ్మలేడు కదా! నేను అంటే జరుగుతున్న కల్తీ న్యాయమైంది. దాన్ని సమర్థించట్లేదు. నేనేమంటున్నానంటే మార్వాడీలైనా ఇక్కడ పుట్టి వ్యాపారాలు చేసి డెఫినిట్‌గా మార్వాడీలు రావడం ద్వారా పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే గ్రామీణ ప్రాంతాల వరకు గూడా ఇవాళ ఉత్పత్తి కులాలు ధ్వంసమైన మాట వాస్తవం. నా మాట ఏంటంటే వాళ్ళు మాత్రమే నష్టం చేయలేదు. వాళ్ళకు అనుబంధంగా వాళ్ళు రాకముందుకు నష్టం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి శత్రువును స్పష్టంగా గుర్తిద్దాం. మారువాడీలు గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు దోపిడీదారులైతే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయవలసిందే. వాళ్ళు ఇక్కడి నుంచి ఎళ్ళవలసిందే. రాజ్యం కూడా దాని మీద ఒక చట్టం తీసుకురావాలి. దాంతో పాటు తెలంగాణ వాదంతోని తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ఉత్పత్తి కులాల మీద ధ్వంసం చేసిన వాళ్ళు, వీళ్ళని హింసించిన వాళ్ళు, వీళ్ళని దోపిడీ చేసినటువంటి ఇతర దోపిడీ కులాలను కూడా మనము ఎక్స్‌క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మిత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మా తెలంగాణ కౌంటర్‌లకు బాగా నష్టం జరిగింది. లేకపోతే మా తెలంగాణ ఇతరులకు చాలా నష్టం జరిగింది. మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రెడ్లకు చాలా నష్టం జరుగుతుంది. మా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులకు బాగా నష్టం జరుగుతుంది. అయ్యా! అదేం కాదు నాయన. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దోపిడీదారులను కూడా మనము స్పష్టంగా గిరిగీసి గుర్తించవలసిందే. మార్వాడి గో బ్యాకే కాదు. మార్వాడి ఆధిపత్యం పోవాల్సిందే. తెలంగాణలో కుల వ్యవస్థలో భాగంగా గావచ్చు, భూస్వామ్య వ్యవస్థలో భాగంగా గావచ్చు ఉన్నటువంటి రెడ్ల, వెల్మల, కమ్మల, కాపుల, కోమటోళ్ళ వీళ్ళందరి ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నించాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ వాదాన్ని ప్రజలకు సరైన మార్గంలో చెప్తున్న వాళ్ళుగా మనం నిలబడతాం. అలా గాకుండా కేవలం మార్వాడి గో బ్యాక్ మార్వాడి నుంచి భువనగిరిలో నష్టం జరిగింది. నాగర్ కర్నూల్‌లో నష్టం జరుగుతుంది. గ్రామాలకు విస్తరించినారు. వాస్తవమే నిజమే. అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే వాదన కూడా సోదరులు జీలకర్ర శ్రీనన్న మాట్లాడుతున్నారు. నిజమే. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే దాన్ని నేను కూడా పెరియార్ యొక్క వారసత్వం నుంచి ఆలోచిస్తే అది నిజమైనటువంటి వాదనే. కానీ ఒకప్పుడు సౌత్ ఇండియా అనే వాదనతో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మరి అంబేద్కర్ పెరియార్‌తో కూడా అక్కడే కదా విభేదించింది. ద్రవిడ ప్రజల యొక్క అస్తిత్వాన్ని మనం గౌరవించడం ఎంత అవసరమో, ద్రవిడ ప్రాంతంలో గూడా తెలంగాణలో గూడా బ్రాహ్మణులున్నారు. తెలంగాణలో గూడా రెడ్లున్నారు, వెలుమలున్నారు, కమ్ములున్నారు, కాపులున్నారు, కర్ణం బాపులున్నారు. వాళ్ళు భూస్వాములుగా ఉన్నారు. వాళ్ళే పాలకులుగా ఉన్నారు. అటు ఆసఫ్ జాహీలు, అట్లాగే నిజాం పాలకులు ధ్వంసం చేసినారు. వాళ్ళకి అనుగుణంగా వీళ్ళందరూ ధ్వంసం చేసిన వాళ్ళే గదా! భూమి మీద హక్కు లేకుండా చేసింది మార్వాడీలా? వ్యాపార రంగంలో మార్వాడీలకు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు సహకరించకుండానే మార్వాడీలు రావడంతోనే కోటీశ్వరులయినారా? అంటే ఆ గతంలో పాలకులుగా ఉన్నటువంటి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఏం చేసినారు? మంత్రులు ఏం చేసినారు? అంతెందుకండి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇవాళ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు? లంచాలకు అలవాటు పడుతున్నారా లేదా? లంచాలకు అలవాటు పడి, అవినీతికి అలవాటు పడి, వాడిచ్చేటువంటి లంచాలు తీసుకొని మామూలు తెలంగాణ వాడో లేదా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మామూలు రోడ్డు పక్కన
చిన్న చెప్పులు కుట్టుకొని ఒక ఛత్రి పెట్టుకొని చెప్పులు కుట్టుకున్నటువంటి మాదిగాయనను లేదంటే మోచాయనను ఆ రోడ్డు మీద ఉండద్దాన్ని పంపిస్తాడు కానిస్టేబుల్. లేదా చిన్న కిల్లి కొట్టు పెట్టుకున్నటువంటి బతుకుదెరువు లేక డిగ్రీలు చేసి, ఇంజినీరింగ్ చేసి బతుకుదెరువు లేకుండా రోడ్ల మీద పెట్టుకుంటే బ్యూటిఫికేషన్ పేరు మీద వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రభుత్వాలు కదా, పాలకులు కదా. నేనేమంటున్నానంటే ఆధిపత్య రూపంలో ఉన్న ఎవరైనా కూడా గో బ్యాకే. మార్వాడి మాత్రమే గో బ్యాక్ కాదు. రాజస్థాన్ మార్వాడిలే కాదు. గుజరాత్ మార్వాడిలే కాదు. వాళ్ళతో పాటు ఇక్కడున్న వాళ్ళని కూడా గుర్తించండి. ఇక్కడున్న వాళ్ళని గుర్తించి తెలంగాణ ఉత్పత్తి కులాల, తెలంగాణ శ్రమజీవుల యొక్క శ్రమను దోసుకున్నటువంటి ప్రతి వాళ్ళను శత్రువుగా గుర్తిద్దాం. ఆర్థిక శత్రువులుగా గుర్తిద్దాం. సామాజిక శత్రువులుగా గుర్తిద్దాం. రాజకీయ శత్రువులుగా గుర్తిద్దాం. అప్పుడు మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలుగా చూడబడుతున్న బహుజన కులాలకు, శ్రమ మాత్రమే నమ్ముకొని ఈ సమాజానికి తరాలుగా సేవ చేసినటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, అన్ని కులాల్లో ఉన్నటువంటి స్త్రీలకు న్యాయం జరుగుతుంది, సమానత్వం వస్తుంది. అప్పుడు మాత్రమే తెలంగాణలో మనం ఆశించినటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది తప్ప అలా కాకుండా మిడిమిడిగా, లేకపోతే చెట్టును మొదళ్ళలోకి వెళ్ళకుండానే కొమ్మలు నరికినట్టు మనకు ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు మాత్రమే విషయాలను పికప్ చేసి మాట్లాడడం ద్వారా సమాజాన్ని సంపూర్ణమైన వాదన వైపు తీసుకుపోకుండా ఒక గజిబిజి వాతావరణం నెట్టిన వాళ్ళు అవుతున్నామని చెప్పేసి నా భావన. కాబట్టి మార్వాడి గో బ్యాక్, మార్వాడి ద్వారా జరుగుతున్న నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని, మార్వాడీల యొక్క సంస్కృతి కనుక ఆధిపత్యం చెలాయిస్తే డెఫినెట్గా దాన్ని మనం వ్యతిరేకించవలసిందే. కానీ ఎప్పుడైనా కూడా తెలంగాణ వాదం, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పాట, తెలంగాణ గేయం, తెలంగాణలో ఇట్లే మాట్లాడతామని చెప్పేసి గొప్పగా మాట్లాడుతూ దానిలో అసభ్యకరమైనటువంటి పదజాలం ఉండకూడదు. దాంట్లో ఇతరుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా మనం కూడా మాట్లాడకూడదు. మనం ఇక్కడ స్థానికంగా ఇవాళ తెలంగాణలో 3,00,00,000 మంది, 4,00,00,000 మంది ఉన్నాం కాబట్టి మేము ఇట్లా చిటికేస్తే మీరు వెళ్ళిపోతారు, మీ లెక్కెంత అదేంది ఇదని మనం కూడా, మన వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నా చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి తెలంగాణ ప్రాంతంలో సంబంధించిన వాళ్ళు తెలంగాణ అంతెందుకు 1960, 70లో సూరత్‌కు పోయినరుగా మనోళ్ళు, ముంబైకి పోయినరుగా బతకడానికి. పాలమూరు జిల్లా లాంటి వాళ్ళైతే పాలమూరు నుంచి కావచ్చు, మొత్తం ఉత్తర తెలంగాణ సంబంధించిన అక్కడ మెట్టుపల్లి, తర్వాత కరీంనగరు, ఆర్మూరు ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇప్పటికి ముంబైలో ఉన్నారు కదా, గుజరాత్‌లో ఉన్నారు కదా, సూరత్‌లో ఉన్నారు, భిలాయిలో ఉన్నారు. మరి వాళ్ళక్కడంటే నువ్వు హైదరాబాద్‌లో కూర్చొని బాగానే వాదన చేస్తున్నావు. కాబట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉద్యమకారులుగా అని మనకు మనం చెప్పుకుంటున్న వాళ్ళం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సమస్య ఎక్కడుందనంటే నా దృష్టిలో పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిలో ఉంది. పాలనా రంగాలను సంస్కరించాలి. ఇప్పుడు చట్టం చేయవచ్చు కదా! కల్తీ జరుగుతుందని పాలకులకు తెలవదా? ఎన్నికలలో ఈ మార్వాడిచ్చేటువంటి డబ్బులకు ఆశపడి అన్ని రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తనట్టుంటాయి. ఇవాళ దాడి జరిగింది. ఇంతవరకు వాళ్ళ మీద కేసు పెట్టలే. ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పోయేదో పరామర్శించడం కాదు నాయన. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇమ్మీడియేట్‌గా మార్వాడి ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ మీద బుక్ కావాలి కదా! అంటే తన్నులు తిన్నోడే, గాయపడ్డోడే, అవమానపడ్డోడే, అణచివేతకు గురైతున్న వాడే మళ్ళీ ధర్నా చేయాలి. ఈ దేశంలో కేసు బుక్ చేయాలంటే. అది ప్రధానమైన సమస్య. అక్కడి నుంచి రండి. కాబట్టి ఇవాళ మన వాళ్ళందరూ ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది కదా! ప్రపంచీకరణ జరిగింది. ఆర్థిక ప్రపంచీకరణ జరిగింది. సాంస్కృతిక ప్రపంచీకరణ జరుగుతుంది. ఇట్లాంటి ఒక సంక్లిష్టమైన కాలంలో ఉన్నటువంటి మనము తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతంలో స్వర్ణకారులను ఎట్లా రక్షించాలి? స్వర్ణకారులను మాత్రమే కాదు, మొత్తం ఉత్పత్తి కులాలను, శ్రమజీవుల యొక్క జీవన విధానాన్ని ధ్వంసం చేసిన వాడు పెట్టుబడిదారులున్నాడు. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీస్‌కి, అంతర్జాతీయ వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్‌కి ఈ దేశంలో పాలకులుగా ఉన్నవాళ్ళు, ఈ దేశంలో పెట్టుబడిదారులుగా ఎదిగినటువంటి టాటా, బిర్లా ఇట్లాంటి వాళ్ళు కూడా సహకరించినారు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించినాయి కాబట్టి ఇవాళ జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చేసుకుందామంటే పని లేదు. ఒకప్పుడు ఆత్మగౌరవంగా ఊర్లో చిన్న షాప్ పెట్టుకొని బతికినటువంటి ఒక విశ్వకర్మ ఇవాళ మళ్ళీ పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్‌కో, సికింద్రాబాద్‌కో, వరంగల్‌కో, పట్టణ ప్రాంతాలకు వెళ్ళి
ఊర్లలో అందరితోని అక్క, బావ అని మర్యాదతో గౌరవం పొందిన వాడు ఇవాళ అక్కడ అవమానాలు పడుతున్న మాట వాస్తవం. కానీ అట్లాగే కుమ్మరుల వ్యవస్థ. దీనికి పరిష్కార మార్గం ఏదంటే ఆర్థిక వ్యవస్థను నష్టపోయిన ప్రజారాశుల కేంద్రంగా పునర్వ్యవస్థీకరించబడాలి. కోట్ల బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న పాలకులు ఆడుతున్న దొంగ నాటకాన్ని మనం బట్టబయలు చేయాలి. ఉదాహరణకు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత పాలకులు గాని, ఇప్పుడు ప్రవేశపెట్లు బాగా పరిపాలిస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని, ఎందుకు ఈ ఉత్పత్తి కులాల యొక్క వృత్తులను ఆధునీకరించేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ప్రణాళిక ఏయట్లేదని అడగట్లేదు మనం? మార్వాడీలకు చెక్ పెడతాము. మార్వాడీలకు లోన్‌లు ఎవరిస్తున్నారు? బ్యాంకులు ఇస్తున్నాయి. మార్వాడీలకు భూములు ఎవరిస్తున్నారు? మార్వాడీల యొక్క వ్యాపారాలు జరగడానికి సహకరిస్తుంది ఎవరు? ప్రభుత్వ వ్యవస్థ కదా! ఎందుకు ఒక చట్టం చేయవచ్చు కదా! రాఘవాచారి గారు ఒక మంచి ప్రతిపాదన చేస్తున్నారు. వారేమంటున్నారంటే 5,00,000 జనాభా లేని ప్రాంతాల్లోకి తెలంగాణేతర ప్రాంతీయులు ఎవరైనా, మార్వాడీలు మాత్రమే కాదు నాయన, తెలంగాణ ప్రాంతేతరులు ఎవరైనా కూడా వ్యాపారాలు పెట్టుకోకుండా, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి. ఎందుకు గొర్రెలు, బర్రెలు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చుడేనా? ఎందుకు ఒక చాకలి వృత్తిని ఆధునీకరించకూడదు? ఒక గౌడన్న, ఒక గౌడ్లు గీసేటువంటి కళ్ళు, దాన్ని ఫర్మెంటేషన్ కాకుండానే స్వీట్లు తయారు చేయవచ్చు కదా! తమిళనాడులో చేస్తున్నారు కదా! మరి ఇక్కడ అట్లాంటి పరిశ్రమలు నెలకొల్పమని మనం డిమాండ్ చేయకూడదా? స్వర్ణకారులకు ఎందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము విశ్వకర్మ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో కొత్త ప్రణాళిక చేసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక కుటుంబానికి ఒక రూ. 1,00,000, 2,00,000 లోన్ ఇవ్వచ్చు కదా! 10,000, 20,000, 50,000 ఇవి ఇచ్చి మేము మొత్తం అందరిని కోటీశ్వరులు చేస్తున్నామని చెప్తున్నారు కదా! అలా కాదు. ఉత్పత్తి కులాలకు సంబంధించిన, సబ్బండ కులాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయింది. వాటిని పునర్నిర్మించడానికి ఆర్థిక ప్రణాళిక రచించమని మనము ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వ్యక్తులను ద్వేషించడం ద్వారా, ఒక కమ్యూనిటీని ద్వేషించడం ద్వారా మనం నిజమైన తెలంగాణ వాదులం కాము. మన వల్ల విచిత్రం ఏందంటే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. అందులో బహుజనులు ఉన్నారు. వీళ్ళను ముందు పెట్టి మన భుజాల మీద తుపాకు పెట్టి మళ్ళీ ఒకప్పుడు మొన్నటిదాకా వెలుమళ్ళు కాల్చినారు. వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చినారు. ఆయనను తీసేసి రెడ్డోళ్ళు వచ్చినారు. ఇప్పుడు కోటోళ్ళు వస్తున్నారు. మరి ఎంతకాలం ఈ ఊడిగ చేస్తారు మీరు? రెడ్లకు యూడిగం చేసినాం మనం, వెలుమలకు యూడిగం చేసినాం. ఇప్పుడు మళ్ళీ కోటోళ్ళకి చేస్తారా? లేకపోతే ఇంకోరికి చేస్తారా? భావోద్వేగాలను మనం ప్రేరేపించినప్పుడు దాన్ని మూలాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తప్పకుండా మార్వాడీస్ గాని, ఇతరులు ఎవరు చేసినా నష్టము. ఆ నష్టాన్ని చట్టబద్ధంగా పరిష్కరించమని రాజ్యం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఒకవేళ రాజ్యము, సమాజము మనలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా ఎవరైనా ఆధిపత్య భావజాలంతోని, అహంకారంతోని ఎవరైనా ప్రవర్తిస్తే తప్పకుండా అట్లాంటి వాళ్ళని ఆ సమాజంలో నుంచి ఇప్పుడు చాలామంది మార్వాడీస్ 2 రకాల మార్వాడీస్ కనపడుతున్నారు. ఒకటేమో అహంకారంతోని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే, మేము ఈ ప్రాంతంలో అంతర్భాగం అయిపోయినాము. ఇక్కడ మా పిల్లల్ని చాలా ఇతర కులాల వాళ్ళు వివాహం చేసుకున్నారు. మా పిల్లలు కూడా చదువుకొని ఇతర కులాల పిల్లల్ని మేము వివాహం చేసుకున్నాము. మీరు ప్రచారం చేస్తున్నంత జుగుప్సాకరమైనటువంటి వాళ్ళమేం కాదు. ఏ కులంలోనైనా, ఏ జాతిలోనైనా రకరకాల నేపథ్యాలు ఉన్నవాళ్ళు ఉంటారు. దయచేసి అందరిని ఒక్క దాటిన కట్టొద్దని వాళ్ళు అంటున్నారు. అహంకారంతోని, అహంభావంతోని, అసభ్యంగా, అహేతుకంగా, అశాస్త్రీయంగా, అమానవీయంగా మాట్లాడుతున్న వాళ్ళని తప్పకుండా చట్టపరంగా శిక్షించవలసిందే. అవసరం అనుకుంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పవలసిందే. కానీ అందరినీ అలా అనడం ద్వారా అభద్రతా భావంతోని గురైతారు. దీని రిప్లికేషన్స్ మనకు అనుభవాలున్నాయి. మహారాష్ట్రలో అట్నే శివసేన వాళ్ళు గో బ్యాక్ బిహార్ అని చెప్పేసి, గో బ్యాక్ ఒక్క ముంబై వాళ్ళు మాత్రమే, మహారాష్ట్ర వాళ్ళే మాత్రం ఉండాలని చెప్పేసి ఎంతో హింస చేసినారు. ఎన్నో వందల మందిని చంపినారు అక్కడ. అక్కడ కొట్లాట చేస్తే ఆదిలాబాద్‌కు సంబంధించిన వాళ్ళు, నిజామాబాద్‌కు సంబంధించినటువంటి మన తెలంగాణ వాళ్ళు కూడా పొట్ట చేత పట్టుకొని అక్కడ ఆటో రిక్షాలు నడిపేటోళ్ళు, ఇళ్లలో పనిచేసేటోళ్ళు పలాం అని మన ప్రాంతాలకు తిరిగొచ్చినారు. అక్కడ నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలా కాదు. ఈ దేశాన్ని సమైక్యత వైపు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా మన ప్రతిపాదనలు ఉండాల్సిందే. నష్టం జరిగిన కాడ ప్రశ్నించాలి. ప్రశ్నించే దానిలో ప్రజాస్వామికత ఉండాలి. ప్రశ్నించడంలో మన శత్రువు విడివిడిగా చూడకుండా
కలివిడిగా శత్రువు ఇంటర్నల్ శత్రువుని, ఎక్స్‌టర్నల్ శత్రువుని కూడా గుర్తించి, ఈ ఉత్పత్తి కులాలకు రావాల్సినటువంటి న్యాయం కోసం పోరాటం చేయాలి. దాని మీద వాయిస్ ఇవ్వాలి తప్ప, కేవలం ఎక్స్‌క్లూజివ్‌గా మనకు నచ్చిన విధంగా పికప్ చేసుకోవడం ద్వారా తాత్కాలికంగా ఒక వాదాన్ని ముందు పెట్టిన వాళ్ళం అయితాం తప్ప, దాని సంపూర్ణమైనటువంటి పరిష్కార మార్గం వైపు మనం తీసుకుపోయిన వాళ్ళం కాదు. చేసిన వాళ్ళంగా మనం మిగిలిపోమని చెప్పేసి, ఎందుకంటే గత అనుభవాల నుంచి నేను మాట్లాడుతున్నాను. గత అనుభవంలో 69లో నష్టపోయినాం. ఈ మధ్య జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో 1200 మంది మరణించినారు. వేలాది మంది మీద కేసులున్నాయి. ఏమి సాధించామని వెనక్కి తిరిగి చూస్తే పెద్దగా సంతృప్తికరమైన జీవితం ఏం లేదు. మళ్ళీ మరొక పోరాటానికి మనము ప్రజలందరూ సమాయత్తం చేస్తున్నామని చెప్పేసి సంఘాలు పెడుతున్నామని, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, ఆధిపత్యాన్ని ప్రశ్నిద్దాం. కానీ ఆధిపత్యం కేవలం ఎక్స్‌క్లూజివ్‌గా కాకుండా మొత్తం ఆధిపత్యాన్ని గుర్తిద్దాం. అట్లనైనా కనీసం ఇప్పుడు ఎదిగొస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమూహాలను ఒక సమూహంగా మనం కూడగట్టిన వాళ్ళం అయితాము. ఆ రకంగా ఆర్థిక రంగాన్ని ఈ ప్రజారాశులకు ఉపయోగపడే విధంగా, ఎందుకు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనా లాంటి ప్రాంతాలలో కుటీర పరిశ్రమలు గుండు సూది నుంచి మూలుగుంటే చాలా హైఫై టెక్నాలజీని కూడా గ్రామాలలో ప్రజలు తయారు చేస్తారు. మరి అట్లాంటి టెక్నాలజీని ఇక్కడ ఎందుకు తీసుకురావద్దు? దీనికి బాధ్యులు ఎవడుండాలి? పాలకులు కదా! పాలకులు నా దృష్టిలో ఎవడయ్యా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలకు ప్రధాన శత్రువు ఎవడంటే, అధికారంలో ఉన్నటువంటి పాలకులే. వ్యాపారం కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆ వ్యాపారం దొంగ వ్యాపారం కాకుండా, ఆ వ్యాపారం కల్తీ వ్యాపారం కాకుండా, దాన్ని కాపాడవలసిన వాళ్ళు, దాని మీద నిఘా పెట్టవలసిన వాళ్ళు, వ్యవస్థనే ఫెయిల్యూర్ అయింది. కంచె చేను మేస్తుంది. ఆ కంచె చేను మేస్తున్నప్పుడు కంచెను కాపాడడం ఎట్లనో ఆలోచించాలి తప్ప, మళ్ళీ వాళ్ళు గోపాక, వీళ్ళు గోపాక అని చెప్పేసి, మరి తెలంగాణ ఉద్యమంలో చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఏమన్నాం? తెలంగాణ అంటేనే అనేక సంస్కృతులకు ఇది నిలయం అని అన్నాం. అన్ని ప్రాంతాల నుంచి ఎవరైనా ఇక్కడికి బతుకు తెరువుకు రావచ్చని మొన్నటిదాకా మాట్లాడినాం కదా! నిజమే, హైదరాబాద్ అనేది ఒక మల్టీ కల్చరల్ హబ్ అది. అన్ని రకాల ప్రజల్ని ఇక్కడ అది తన ఒడిలోకి చేర్చుకున్నది. అయితే వచ్చిన వాళ్ళు వ్యాపారం చేసుకొని ఈ ప్రజలలో ఇక్కడ ఈ జీవితంలో భాగం కావాల్సిందే. అలా కాకుండా ఆధిపత్యం చెలాయిస్తామనంటే డెఫినిట్‌గా వాళ్ళకి మనం తిరుగుబాటు చేద్దాం. అలా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.